తెలంగాణ రాష్ట్రంలో నగరాభివృద్ధి పనులకు నిధులు సమకూర్చే కీలక సంస్థగా ఉన్న టీయూఎఫ్ఐడిసి ఇప్పుడు పలు సంచలనాత్మక ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. కేంద్ర పథకాలైన అమృత్ స్కీమ్, రాష్ట్ర జీవో నెంబర్ 51 కింద నిధుల విడుదల, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపుపై సీరియస్ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు లేకుండానే వేల కోట్ల బిల్లుల చెల్లింపులు, ఫైనాన్స్ మేనేజర్ బదిలీ, కార్పొరేషన్ ప్రతిష్టను దిగజార్చే కుట్రల ఆరోపణలు ఈ వ్యవస్థలో పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ మిత్రులకు బిల్లులు చెల్లించకపోవడం నుంచి ఫైనాన్స్ మేనేజర్ బదిలీ వివాదం వంటి అంశాలను ముగ్గురు అధికారులు కావాలనే కార్పొరేషన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటన్నిటినీ మరచిపోకముందే 4 ఏళ్లుగా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ రిపోర్టు లేకుండానే కోట్లాది రూపాయల బిల్లులను చెల్లిస్తున్నారనే విషయం తెరపైకి వచ్చింది. ఇక టీయూఎఫ్ఐడిసిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ స్కీమ్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జీవో నెంబర్ 51 నుంచి నిధులు విడుదల చేస్తుంది. అందులో భాగంగానే జీవో నెంబర్ 51 ద్వారా ఇప్పటి వరకు 5,514.3 కోట్ల రూపాయల పనులకు మంజూరు ఇచ్చారు. వీటిలో 4,612.62 కోట్లకు టెక్నికల్ మంజూరీ ఇచ్చారు. వీటిలో 4,550.9 కోట్ల రూపాయల పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇక 3,596.58 కోట్ల రూపాయల పనులను అధికారులు ప్రారంభించి 2,000 కోట్ల రూపాయల పనులను మాత్రమే పూర్తి చేశారు. గతంలో చేసినవి, కొత్త పనులకు సంబంధించిన 2,800 కోట్ల రూపాయల బిల్లులు అందజేశారు. వీటిలో 2,700 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించారు. ఇక వీటితో పాటు అమృత్ స్కీమ్లో మరో 1,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో ఏదైనా పనులు చేసినప్పుడు సంబంధిత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు క్వాలిటీ చెక్ చేయడంతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు సైతం చెక్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు సంబంధిత విభాగం నియమించుకున్న థర్డ్ పార్టీ ఇంజనీరింగ్ ఏజెన్సీ సైతం చెక్ చేసి రిపోర్టు ఇస్తేనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ టీయూఎఫ్ఐడిసిలో 2021 నుంచి థర్డ్ పార్టీ ఏజెన్సీ రిపోర్టు లేకున్నా జీవో నెంబర్ 51 అమృత్ స్కీమ్లకు సంబంధించిన సుమారు 3,000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలని పలువురు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఓ క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారిని వివరణ కోరగా థర్డ్ పార్టీ ఏజెన్సీ రిపోర్టు లేకుండా ఎలాంటి బిల్లునైనా చెల్లించకూడదని సమాధానం చెప్పారు. ఇక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికి కొంతమంది అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, టీయూఎఫ్ఐడిసిలో కోట్లలో స్కామ్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది? చర్యలు మాత్రం సున్నా ఉన్నాయి. నిధులు ఎక్కడికయ్యాయి, ఏమయ్యాయి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీయూఎఫ్ఐడిసి పూర్తి స్థల వివాదానికి అయితే కేంద్ర బిందువైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయినటువంటి అమృత్ మిత్రులకు బిల్లులు చెల్లించకపోవడం నుంచి మొదలైతే
మరోవైపు ఫైనాన్స్ మేనేజర్ బదిలీ వ్యవహారానికి సంబంధించి పలు అంశాలకు సంబంధించి వివాదాలకు తెరలేపినటువంటి పరిస్థితి అందులో TUFIDCకి సంబంధించి ఇప్పటికే 1000 కోట్ల స్కామ్ కు తెరలేపింది. అదే సందర్భంలో అటు అమృత మిత్రులకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఫైనాన్స్ మేనేజర్ల బదిలీ అంశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి మొత్తానికైతే వివాదాలకైతే తెరలేపినటువంటి నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది TUFIDC. ఈ క్రమంలో 4 ఏళ్లుగా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోలింగ్ ఏజెన్సీ రిపోర్టు లేకుండానే కోట్లాది రూపాయలు చెల్లించాలనేటటువంటి మరికొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. TUFIDCకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమృత్ స్కీమ్ కు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవో 51 అనుసరించి నిధులు విడుదల చేస్తుంది గత కొంతకాలంగా. ఈ అంశానికి సంబంధించి అందులో భాగంగా జీవో 51 ద్వారా ఇప్పటి వరకు 5,514.30 కోట్ల రూపాయలు పనులకు సంబంధించి మంజూరు చేసింది. వీటిలో 4,000 కోట్లతో పాటు 612.62 కోట్లకు సంబంధించి టెక్నికల్ మంజూరు ఇచ్చారు. వీటికి సంబంధించి ప్రధానంగా 4,550.90 కోట్లకు సంబంధించి అధికారులు మాత్రం టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 3,000 పైచిలకు కోట్ల రూపాయలను అధికారులు ప్రారంభించి ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. గతంలో చేసినతో పాటు మరికొన్ని కొత్త పనులకు సంబంధించి నూతన పనులు పూర్తి చేసినటువంటి పరిణామక్రమంలో బిల్లులు కూడా అందజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీటిలో 2,700 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించారు. మరోవైపు వీటితో పాటు అమృత స్కీమ్లకు సంబంధించి మరో 1,000 కోట్ల రూపాయలు పైన ఉంటాయంటూ అధికారికంగా మనకు తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏదైనా సరే పనులు చేపట్టినప్పుడు సంబంధిత డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోలింగ్ అధికారులు చెక్ చేసిన తదుపరి మీదనే ఎంబీలు రిక్ చేయడంతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అసెస్మెంట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు సంబంధిత విభాగానికి నియమించినటువంటి థర్డ్ పార్టీ ఇంజనీరింగ్ ఏజెన్సీ సైతం చెక్ చేసి రిపోర్ట్ ఇస్తేనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే TUFIDCకి సంబంధించి 2021లో థర్డ్ పార్టీ ఏజెన్సీ రిపోర్ట్ లేకుండానే అదే సందర్భంలో జీవో నంబర్ 51 అమృత స్కీమ్ కు సంబంధించి సుమారు 3,000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలనేటటువంటి పలువురు సీనియర్ ఇంజనీర్లతో అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయంపై క్వాలిటీ కంట్రోలింగ్ విభాగానికి సంబంధించి అధికారిక వివరణ కోరినటువంటి నేపథ్యంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ రిపోర్ట్ లేకుండానే బిల్లుల చెల్లింపు చేయకూడదని సమాధానించినటువంటి పరిస్థితి మనం TUFIDCకి సంబంధించి ఇది జరుగుతున్న పరిణామాల క్రమాల కాబట్టి ఇతర అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా పలువురు అధికారులు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.